విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయాలన్నారు ఎస్ఎఫ్ఐ నేతలు. శామీర్పేటలోని మేడ్చల్ కలెక్టరేట్ ముందు విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. గత 6.5 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మంజూరు కాలేదన్నారు. దీంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ 8,243 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు. మేము ఒకసారి మొత్తం బకాయిల్ని విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రకాల సెట్లు నడుస్తా ఉన్నాయి. లా సెట్, ఐ సెట్, అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్ నడుస్తా ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్ లకి తమ సర్టిఫికెట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వనపర్తి జిల్లాలో లావణ్య అనే అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని, సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దుస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేరులో ఉన్నటువంటి ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని తక్షణం విడుదల చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం. ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరం పెరుగుతుంది తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా విడుదల చేయట్లేదు. ఇప్పటికే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని, అట్లాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు, గుర్తింపు లేని విద్యా సంస్థలు ఉన్నాయి, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే డిఓ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏది చీమ కుట్టనట్టు డిఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటు. ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి, ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయండి.